కొండాపూర్ క్వేక్ అరీనా పబ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పబ్లో 64 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు పోలీసులు. వారిలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి ఈ 8 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. వారిలో 7గురికి పాజిటివ్ వచ్చింది. ఒకరికి రిక్విత్కు మాత్రం నెగిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. కొండాపూర్ ప్రాంతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్వాక్ ఎరీనా పబ్ నిన్న రాత్రి ఈగల్ టీం భారీ స్థాయిలో మెరుపు దాడులు అయితే చేసింది. విస్తృత స్థాయిలో చేసినటువంటి మెరుపు దాడుల్లో దాదాపుగా కూడా 1500 మందితో ఒక బ్లాక్ కాఫీ ఈవెంట్ అయితే డీజే ఏదైతే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి డీజే థీమ్ తో ఒక ఈవెంట్ అయితే రన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు 1500 మంది దాకా దీనికి గుమిగూడినట్టుగా అయితే తెలుస్తుంది. 1500 మందిలో 64 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. అందులో చాలా మంది కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ 64 మందిలో కూడా దాదాపు 8 మందికి కూడా ఏదైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటిని కూడా శాంపిల్స్ అన్నిటిని కూడా యూరిన్ శాంపిల్స్ కావచ్చు, బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇప్పటికే ఏదైతే ఎర్రగడ్డ హాస్పిటల్ కి అయితే తరలించారు. మొత్తం మీద ఈగల్ టీం జరిపినటువంటి మెరుపు దాడుల్లో దాదాపుగా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు ఒక ఐఏఎస్ కుమారుడు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ ఈవెంట్ ఏదైతే భారీ స్థాయిలో చేసినటువంటి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈవెంట్ లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో చాలా మంది కూడా ఇక్కడ గ్యాదర్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. నటి హేమ కూడా ఇందులో పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ నటి హేమ ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం పార్టీలో మాత్రమే పార్టిసిపేట్ చేశాను, నాకు ఎక్కడా కూడా పాజిటివ్ రాలేదు, హేమ ఎప్పుడు తప్పు చేయదు అన్న కోణంలో కూడా తను ఒక వీడియో చేసి రిలీజ్ చేసినటువంటి వర్షాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఒక ఏదైతే ఈ పార్టీని కూడా మనం చూసుకోవచ్చు. క్వాక్ పబ్ కి సంబంధించి క్వాక్ ఎరీనా పబ్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఒక కన్వెన్షన్ బ్లాంకెట్ ఏదైతే ఉందో ఈ కన్వెన్షన్ బ్లాంకెట్ కి సంబంధించి ఒక లోపలికి చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా ఇది ఇక్కడ ఒక పబ్ ఉంది అన్న ఒక అవగాహన అయితే ఎవరికి ఉండదు. ఈ లోపలికి వెళ్ళినట్టయితే ఈ లోపల నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగినట్టయితే అక్కడ ఈ పబ్ మొత్తం కూడా ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి ఏదైతే ఈ పబ్ ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అనే అనుమానం రాకుండా లోనికి ఈ పబ్ ఉండడంతో చాలా వరకు కూడా ఎవరికి కూడా అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ని ఏర్పాటు చేసిందో ఈగల్ టీం ఎక్కడికక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు దొరికిన డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్న ప్రతి చోట కూడా ఈగల్ టీం ఆన్ ది స్పాట్ అక్కడికి వెళ్ళడము, వెంటనే డ్రగ్స్ సేవించినటువంటి వారిని పట్టించడము, దీంట్లో చాలా వరకు కూడా కీలక రోల్ అయితే ఈగల్ టీం ప్లే చేసింది అనేసి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పాజిటివ్ వచ్చినటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ 8 మందిని కూడా గచ్చిబౌలి పిఎస్ లో ఉన్నారు. ఈ రోజు ఏదైతే గుడ్ ఫ్రైడే ప్రభుత్వ సెలవు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం వారికి సంబంధించి ఎలాంటి బెయిల్ వస్తుందా లేకపోతే ఏంటా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే డ్రగ్స్ తీసుకున్నటువంటి 8 మందికి సంబంధించి అయితే కేసు అయితే ఫైల్ చేశారు. అనంతరం ఈ పాజిటివ్ టెస్ట్ కి సంబంధించి కూడా బ్లడ్ టెస్ట్ కి సంబంధించి కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో శాంపిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ సాయంత్రం ఏదైతే 5 గంటల ప్రాంతంలో మరికొద్ది సేపట్లో ఈ బ్లడ్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఈ కేసుకి సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనకాల ఉన్నటువంటి డ్రగ్ ప్లెడ్లర్ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే పోలీసులు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ బానుతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.